కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఈ ప్రతిపక్ష సార్ అధికారానికి సంబంధించి అధికార పక్షంలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించిన వ్యవహారం గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతిపక్ష తీరు, వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయినటువంటి సిచ్యువేషను, 151 నుంచి 11 స్థానాలకు పడిపోవటము, ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించిన అంశాలకు సంబంధించి పోరాడాలని చెప్పేసి వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దీన్ని ఎలా చూడాలి అంటే, ఒక ఏడాదన్నా సమయం ఇవ్వాలి కదా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు మొదటి నెలలోనే బయటకు వచ్చి ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అరెస్టులని ఫేస్ చేస్తూ ఉన్నారు. లీడర్స్ అరెస్టులు అవుతూ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతిపక్షం పాత్ర ఎలా చూడాలి ఈ ఏడాది పాలకు సంబంధించి? సింపుల్. మనం ఒక్కసారి చరిత్ర కాస్త ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి పరిశీలించినట్టయితే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంచుమించుగా ఏముందని కొద్ది సీట్లే తేడా తప్ప ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి ఏంటంటే ఇంతగా తెగబడి కానీ ఇందులో కనీసం 25% కూడా అయితే ఏదో రాజకీయాల్లో ప్రతీకార ఇచ్చాలనేటువంటివి ఉంటాయి. వాళ్ళు ఏదో కొంత హై లెవెల్ లీడర్స్ ని టార్గెట్ చేస్తే చేస్తుంటారేమో తప్ప ఇట్స్ ఏ పొలిటికల్ గేమ్. అమాయక ప్రాణుల్ని లేకపోతే అందులో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి లీడర్స్ ని, కార్యకర్తల్ని, వాళ్ళని అత్యంత పాశవికంగా అమానుషంగా వేధించి వెంటాడటం అనేటువంటిది అయితే గతంలో జరగలేదు. అంతేకాకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేంత వరకు కూడా, అంటే ఇంచుమించుగా ఎన్నికలు కేవలం 9 నెలల కాలం లోపే ఉన్నంత వరకు కూడా ఆ పార్టీ కోలుకోలేదండి. తర్వాత చాలా సంవత్సరాల పాటు టీడీపీలో అసలు గొంతులు వినపడలేదు. కార్యకర్తలు చాలా మంది కనిపించలేదు, నాయకులు కూడా. అది ఆ పార్టీ పరిస్థితి. కానీ ఇక్కడ ఎన్నికలైన దగ్గర అధికారంలో ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే వేట మొదలైంది. వెంటపడ్డారు, వేటాడారు, నరికారు, అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళని డిమోరలైజ్ చేసిన వ్యవస్థ డిమోరలైజ్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఆ దెబ్బల నుంచి, అణచివేత నుంచి, ఆ దౌర్జన్యాల నుంచే ఇవాళ వీళ్ళు పైకి వచ్చారు. అంటే వీళ్ళు ఈ విధంగా పైకి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎక్కడైతే మనకి అణచివేత అనేటువంటిది ఉంటుందో ఆ అణచివేత నుంచే తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఆ తిరుగుబాటే వాళ్ళ వేదాంతం అవుతుంది. ఆ తిరుగుబాటే వాళ్ళ సిద్ధాంతం అవుతుంది. ఈ రోజున వైసీపీలో జరుగుతుంది కూడా అదే. నిజానికి కొంతకాలం పట్టించుకోకుండా ఉంటే ఆ పార్టీ కాస్త బలహీనపడేదేమో. అని ఆ పార్టీని బలోపేతం చేసిందే అధికార పార్టీ యొక్క దౌష్ట్యాలు, దౌర్జన్యాలు అని చెప్పాలి. ఓకే, అంటే లేని దాన్ని వాళ్ళే మళ్ళీ పెంచి పోషించి పాలు పోసి లేపుతున్నారు అనుకోవచ్చా? అంతే కదా. ఓకే ఓకే ఓకే. మన మహాకవి సీనారాయణ రెడ్డి ఒక మాట చెప్తాడు, విత్తనాన్ని అలాగే పక్కన పెట్టేసి ఉంచితే అది కొంతకాలానికి అలా ఉండిపోతుంది, బలహీనపడిపోతుంది. కానీ విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే అది వృక్షమై పేలుతుంది అంటాడు ఆయన. అవును. ఇవాళ వైసీపీ మీద జరుగుతున్న దాడులు కూడా అంతే. ఓకే ఓకే, బాగుంది. మీరు బిలీవ్ చేస్తున్నారు సార్, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాల నుంచి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్కి వచ్చింది. వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది, ఇంకా బతకదు అంటూ కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా ఇలా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఇలాంటి స్పెక్యులేషన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను మనం చదివాం, భారతదేశ రాజకీయాలని చవి చూసాం. ఎంతో మంది పూర్తిగా సాక్షాత్తు ఈ రోజున ఇందిరాగాంధీ గారిని తీసుకోండి. ఇందిరాగాంధీ ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి తర్వాత, అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత సాక్షాత్తు సొంత పార్టీ వాళ్లే ఆమెను బహిష్కరించారు. బహిష్కరించి పూర్తిగా ఏకాకిని చేశారు. పూర్తిగా ఏకాకి అయిపోయినటువంటి ఇందిరాగాంధీ తిరిగి మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని సౌత్ లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో అనూహ్యమైనటువంటి రీతిలో స్థానాలను సంపాదించి అక్కడ నుంచి ఏ పార్టీ అయితే తనను బహిష్కరించిందో ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి మళ్ళీ తన పార్టీలో కలిపేసుకొని తిరిగి ఒరిజినల్ మళ్ళీ కాంగ్రెస్ ఇదే అనేటువంటి, తనే ఇందిరంటేనే కాంగ్రెస్, ఇందిరంటేనే ఇండియా అనే స్థాయికి మళ్ళీ ఆ నాయకురాలు అంతవేతకు గురైనటువంటి నాయకురాలు ఎదిగింది. తర్వాత ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా ఇంకా చెప్పుకోవాలంటే, ఈ రోజున అకారణమైనటువంటి మీడియా ప్రచారం ఏదైతే ఉందో, ఈ మీడియా ప్రచారం ఏం చేయకపోయినా అదిగో అమ్మో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, మా భూములు లాగేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి అది చేశాడంటే జనం నిజమే కాబోలు అనుకున్నారు. అనుకొని
అద్భుతాలు సృష్టిస్తాడు అనుకున్నారు. మ్మ్. ఆ దుష్ప్రచారాలన్నీ కూడా వీగిపోయాయి. ఓకే. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని తరచు ఆమెని చాలా అపఖ్యాతి పాలు చేస్తూ ఉంటారు. మ్మ్. Yes, maybe, పొరపాటు దానికి కాదు, కానీ ఒక్కసారి వాళ్ళ యుద్ధం ఇండో పాక్ యుద్ధం జరిగిన వెంటనే ఎప్పటి ఇందిరాగాంధీ చెప్పండి 70s లో అవును. ఒక్కసారిగా ఇవాళ మీడియా, భారతదేశ మీడియాలో ఒక్కసారిగా ఆవిడ పైకి వచ్చింది, ఒక మహాశక్తిగా అందరు కీర్తిస్తున్నారు. అవును. అంటే నాయకులు చేసేటువంటి మంచి పనులు దశాబ్దాలైనా సరే ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటే వాటిని మర్చిపోరు. ఓకే. అదేవిధంగా నాయకులు చేసేటువంటి తప్పులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి కొంచెం ఒక మచ్చగా మిగులుతాయి. మ్మ్. ఆ మచ్చల్ని బేస్ చేసుకుని మొత్తం వ్యక్తిత్వాన్ని కరెక్ట్ కాదని నిర్ణయాలకు రావడం తప్పు అనే దానికే నేను ఇందిరాగాంధీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్ ఎస్ ఆ ఎస్. విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, చేయలేదంటలా. మ్మ్. తప్పు చేశాడు కాబట్టే ప్రజలు ఆ రకమైన తీర్పిచ్చారు. అంత మాత్రంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తప్పుడు వ్యక్తి అని నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. ఓకే. మానవ సహజం తప్పులు చేయటం, వాటిని సరిదిద్దుకొని మళ్ళీ జనం ముందుకు వెళ్ళి జనం యొక్క జడ్జిమెంట్ తీసుకోవడం, దాంట్లో ప్రధానంగా ఆయన వెంటనే కోలుకొని అన్నదేంటి, ఎస్ కొన్ని పొరపాట్లు జరిగి మ్మ్. సార్ చెప్పండి. దుష్ప్రచారానికి లోనయ్యి భూతత్వంలో నుంచి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి అనాలు చూసిన వాళ్ళు ఇవాళ వాస్తవాలు గ్రహించి అయ్యో మనం పొరపాటు చేసి చాలా మంది చెప్తున్నారు కదా, పొరపాటున ఆయనకి ఓటేయలేదు, పొరపాటున మనం ఇది చేసామని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అవును. సో రెండు వైపులా ఈ రియలైజేషన్ అనేది ఖచ్చితంగా ఆయన్ని జనం దగ్గరికి చేరుస్తుంది. అండ్ హీల్ బి బ్యాక్ విత్ సేమ్ విక్టరీ. రైట్ 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 రైట్.